నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే అండి. కేఎస్ ప్రసాద్ గారు, ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి స్పెషల్ ఫ్లైట్లు వాడినా, ప్రత్యేక హెలికాప్టర్లు వాడినా కూడా పవన్ కళ్యాణ్ పదే పదే విమర్శించే వ్యక్తి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ స్పెషల్ ఫ్లైట్ వాడుతున్నా కూడా ఎవరేం మాట్లాడుతులేరు. ఆయన రోజువారీ ఖర్చు అక్షరాల ₹1,00,00,000 ఏం చెప్తారు సార్? ప్రజాధనం దుర్వినియోగమా లేకపోతే ఎట్లా? అధికారం, దర్పం రెండు ఎలగబెట్టడానికి కొంతమంది పదవులు తెచ్చుకున్నారు, గెలుచుకున్నారు. అంచేత అవన్నీ తీవ్ర బడ్డెన్లు రాష్ట్ర ప్రభుత్వం మీద పడతాయన్న విషయం అందరికీ తెలుసు. గతంలో ఒక సంవత్సర కాలంలో జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు ఖర్చు పెట్టిన డబ్బులు ఈ ఒక సంవత్సర కాలంలో మొత్తం హెలికాప్టర్లకి, విమానాలకి ఎంత ఖర్చు పెట్టారు విత్ సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. అది కూడా ఒక 10 నిమిషాలు పడుతుంది డేటా ఎతకడానికి. ఇవాళ పవన్ కళ్యాణ్ మార్కాపురం పర్యటన దాదాపుగా 1,290 కోట్ల అభివృద్ధి పనులు ప్రకాశం జిల్లా మార్కాపురం శంకుస్థాపన రాళ్ళు వేయడానికి దాన్ని పట్టుకుని ప్రపంచం తెరబడిపోద్ది అంటే ఏడు చెప్పాలి సార్. అంటే దీని మీద ఎవరు మాట్లాడతారు? ఎందుకు ప్రజాధనం దుర్వినియోగం పడుతున్నా కూడా ఎందుకు మాట్లాడతారు? ఎవరు మాట్లాడతారు? ఎవరేం చేయగలుగుతారు? ఏపీ ఏవియేషన్కి ఈ సంవత్సర కాలంలో ఎంత ఖర్చు అయిందో చెప్తున్నాను డేటా ఇది. ఓకే హెడ్ ఆఫ్ అకౌంట్ 3053-01-190-11-04-310/312. Q1కి 19,12,05,000. Q2కి 10,92,60,000 కోట్లు. Q3కి 10,92,60,000 కోట్లు. Q4కి 13,65,75,000. టోటల్ 54,63,00,000 ఖర్చు పెట్టారు ఇప్పటికి. ఏది విమానాలు ఎగరించడానికి. జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ క్వార్టర్లోనూ అంటే అతనికి అయిన ఖర్చు ఇందులో 1/4 కూడా కాలే. కాబట్టి వెళ్ళి లెక్కలు ఎత్తుక్కొని చెప్పుకోనండి కావాలంటే. అంటే వీళ్ళకి వాళ్ళకి ఎంత వ్యత్యాసం అంటారు? మరి ఖర్చు వీలు పెడితో వాళ్ళ మీద పడేడిస్తే మనం ఏం చేస్తాం సార్? ఇప్పుడు మామిడికాయల ఇష్యూ వచ్చింది కాబట్టి పవన్ సారు నిన్న పండ్లు పంపారట. అంటే డుమ్రిగూడ మండలం పెద్దపాడు గిరిజన పాఠశాలకి పండ్లు పెట్టారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అక్కడ కావాల్సింది కరెంటు, విద్య, రోడ్లు కావాలి, కానీ పవన్ కళ్యాణ్ ఏమో పండ్లు పంపిస్తున్నారు. పండ్లు, చెప్పులు. పండ్లు పంపిస్తే వాళ్ళ జీవితాలు మారుతాయా? ఏమో సార్, పిల్లలకి పండు పెట్టాడు తప్పే ఉంది దాంట్లో. సీజనల్ ఫ్రూట్స్ పిల్లలకి పెట్టడం ఆరోగ్యకరమైన విషయమే కదా. అది ఏం కావాలో బేసిక్ కమ్యూనిటీస్ అన్ని పంచాయతీరాజ్ శాఖ ప్రకారం ఆయనకు చేయవలసిన పనులు, ఆయనకు బాధ్యతలు ఉన్నాయి. కానీ ఆయన చెప్పులు ఇచ్చాడు, పళ్ళు ఇచ్చాడు, ఇవి కూడా విశ్లేషించమంటే మంచి చేస్తున్నాడు, చేయనండి సార్ అంతే. ఇవి కూడా దాంతోపాటు చేస్తే మీరు అన్నట్టు కరెక్ట్. కానీ ఆయన మొన్న గిరిజనులకి 350 జతలు చెప్పులు ఇచ్చాడు. తెల్లరి చెక్కలు అదాని గడి మొత్తం మడతెట్టేసి అక్కడ వేపాడ కొండ ఎత్తేసాడు అక్కడ విజయనగరం జిల్లాలో. సో అలాంటి జరుగుతున్నప్పుడు ఆయన పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా, గిరిజన శాఖ మంత్రిగా ఇలాంటి వాటి మీద కొంచెం ఫోకస్ చేస్తే చాలా బాగుంటుంది. నిన్న నేషనల్ డాక్టర్స్ డే నాడు కూడా వైద్య విద్యాలు రోడ్డు మీద వచ్చి ధర్నాలు చేస్తున్నారు. వాళ్ళకు సరైన స్టైఫండ్ లేకపోతే ఎన్ఓసీలు సరిగా ఇవ్వక అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. అసలు ఏం జరుగుతుంది సార్? జరుగుతున్నాయి సార్. ఆర్థిక వ్యవస్థ, ఆర్థిక బడ్జెట్లు ప్రవేశపెట్టి ఓన్లీ అలవాటు చేసుకుంటారు, కానీ ప్రాపర్ ఎలకేషన్స్ అవి జరగట్లే. మెడికల్ ఫర్టర్నిటీ మేము చదువుకున్నప్పుడు చిన్నప్పుడు అది అద్భుతం. ఇవాళ అగ్రిగేట్ మంది వేలాది మంది డాక్టర్లు తయారై రోడ్డు మీదకి వస్తున్నారు. వాళ్ళకి ప్రాపర్ అకామిడేషన్స్ కుదరట్లే. కొంతమంది ప్రైవేట్ సెక్టర్లో జాయిన్ అయిన వాళ్ళు బాగానే ఉంటున్నారు. గవర్నమెంట్ పరంగా ఫస్ట్ 1 year కంపల్షన్స్ ఉన్నప్పుడు 1 year సర్వీసెస్, 2 years సర్వీసెస్ పెట్టినప్పుడు ప్రాపర్ స్టైఫండ్స్ అవన్నీ ఇవ్వకపోతే వాళ్ళు మాత్రం ఎక్కడ చేస్తారు? సో ఇట్లాంటివన్నీ ప్రభుత్వ బాధ్యతగా, కేంద్ర ప్రభుత్వం ఇలాంటి వాటికి కొంచెం గైడ్లైన్స్ ఇస్తే స్టైఫండ్స్ అట్లాంటి విషయంలో బేర్ మినిమంగా ఉంటాయి. కేఎస్పీ గారు ఏంటి నిన్న సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో అంత అగ్రెసివ్గా మాట్లాడారు అసలు కాళేశ్వరం మీద? ఖచ్చితంగా మాడుతామండి. మాకు కావాల్సింది ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్టు కింద దగ్గర 20 లక్షల ఎకరాల ఆయకట్టు సాగు అయింది. తదనంతర పరిణామంలో దానికి జరిగిన డ్యామేజ్ని ప్రభుత్వ బాధ్యత అంటాను. అది గతంలో కేసీఆర్ అవ్వనండి, ఇప్పుడు ఉన్న రేవంత్ రెడ్డి గారు అవ్వండి, వీళ్ళిద్దరిది బాధ్యత అన్నప్పుడు, లేదా ప్రజాప్రభుత్వాలు మేము ఎవరైతే అనుకున్నాం దాని డ్యామేజ్ రిపేర్ చేయకుండా ఎంతసేపు కేసీఆర్ని జైల్లో పెడతాలో, కేటీఆర్ని జైల్లో పెడతా, హరీష్ రావుని జైల్లో పెడతా, ఈటెల రాజధాని పెడతా, ఈ టైం వేస్ట్ అంతా మాకెందుకు? ఉరిట్టుకుని సామాన్ ఉండాలి, మాకు సంబంధం లేని విషయం. కాళేశ్వరం ప్రాజెక్టు ఈ ప్రభుత్వం బాధ్యతగా దాన్ని రిపేర్ చేసి దానికి మళ్ళీ వాటర్ నిండబెట్టి కింద ఆయకట్టు సాగు చేయడానికి ఏం చేస్తారో అన్నదే నాకు ప్రాథమిక కర్తవ్యం, ధ్యేయం కూడా. దాని మీద ఈ ప్రభుత్వానికి కార్యాచరణ లేకుండా 1.5 పాటు టైంపాస్ చేస్తుంటే నా వల్ల కావట్లేదు. అందుకని నేను చెప్తున్నా, ఎంక్వైరీ కమిషన్ 1,00,00,000 కోట్లు మింగారు అనేది చర్చ. అలా కదండి, ప్రాజెక్ట్ కాస్ట్ 1,00,00,000 కోట్లు అన్నది నాకు తెలుసు అనుకుందాం. మేడిగడ్డ, కాళేశ్వరం దానికి ఎంత కట్టినవన్నీ నేను, ఇంక్లూడింగ్ ఆ పంప్ హౌస్లు, ఇవన్నీ ఇంజనీరింగ్ కితాబ్ మామూలుగా కాదు. ఇది ప్రపంచంలో ఇంజనీరింగ్ ప్రాజెక్ట్కి తలమానికం అని నీతి ఆయోగ్ లాంటిది వచ్చి మెచ్చుకుని వెళ్ళినప్పుడు ఇప్పుడు 1,00,00,000 కోట్ల ప్రాజెక్ట్ వాల్యూ ఉన్న 1,00,00,000 కోట్ల అవినీతి జరిగితే మరి కట్టిన డ్యామ్ ఏమైంది? ఆ మోటార్లో నేను ఉత్తిన గాలిలోంచి వచ్చి పెట్టారు అక్కడ ఎవడన్నా? దాంట్లో అవినీతి జరిగింది, ఎస్టాబ్లిష్ చేయండి. 2 ఇంజనీర్లు పట్టుకున్నారు, వాళ్ళ దగ్గర 100 కోట్ల ఆస్తి జప్తు చేశారు. 4 పీక 100 కోట్ల ఆస్తులు ముందు కన్ఫిస్కేట్ చేసిన దాంతో రిపేర్లు మొదలెట్టండి ఫస్ట్.
అవన్నీ వదిలేసి ఏంటండి ఇది? అవన్నీ మాకెందుకు? మీరు ప్రజాస్వామ్యంలో ప్రజలు తీర్పు ఇచ్చేశారు మీకు. యువర్ ది గవర్నమెంట్, ప్లీజ్ డూ ద గవర్నెన్స్ మిస్టర్ రేవంత్ రెడ్డి గారు అభ్యర్థన. ఇది మానేసి కేసీఆర్ చేసేటట్టు ఢిల్లీ అవకతో చేసేటట్టు అదంతా ఎంక్వైరీ కమిటీ చేసుకుంటే తెలుస్తుంది. మాకెందుకు అది? ఎవడు సచ్చిచీడు పాలిటిక్స్లో? ఈడేమైనా అచ్చాని పచ్చపోసం ఏమైనా రికార్డు చెప్తుందా? ఇప్పుడు మీరు ఓటుకు నోటు కేసులో జైలుకి వెళ్ళి వచ్చారు. మిమ్మల్ని ప్రజాస్వామ్యం మిమ్మల్ని ముఖ్యమంత్రి చేయలేదు మేము. అలా కేసీఆర్ కూడా కాళేశ్వరంలో అవన్నీ చేస్తే జైలుకి వెళ్ళి వస్తే పట్టం కడతారు లేదు తర్వాత విషయం. అవన్నీ వదిలేసి కాళేశ్వరం ప్రాజెక్టుని రిపేర్ చేయం, మేడిగడ్డని కుంగిపోయిందని రిపేర్ చేయము, దానికి ప్యారల్గా ఒక ఇంజనీరింగ్ టెక్నాలజీతో ఏం చేయాలన్నది లేకుండా ఇది ఎక్కడండి? ఇది ఎన్నాళ్ళు టైం వేస్ట్ చేస్తారు. వాళ్ళ అటు విషయంలో నేను ఖచ్చితంగా అగ్రెసివ్ అనమాట. దానితో ఈ బుర్ర తక్కువ ఛానల్ ఏమో బుద్ధిజ్ఞానాన్ని న్యూస్లు పెట్టుకుని తెలంగాణ సంస్కృతి మీద, తెలంగాణ జాతి మీద, మనం నీళ్లు నిధులు నియామకాల మీద రాష్ట్రం ఏర్పడితే నీటి గురించి, నీటి ఎద్దడి గురించి మాట్లాడుతుంటే దాని మన కృష్ణా గోదావరి నదులు కాకుండా ఇంకేమున్నాయండి? వాటి నుంచే కదా వాటర్ క్వాలిటీ. కరెక్టే, మీరు చెప్పింది కరెక్టే సార్. కృష్ణా గోదావరి తప్ప ఇంకేం లేదు మనకు లేనప్పుడు వాటిలో ఏం చేయాలన్న దగ్గర దానికి ఒక ఆల్టర్నేటివ్ మెకానిజం క్రియేట్ చేయకుండా ఎంతసేపు గోదావరిలోంచి ఎత్తిపోదల పథకం కాకుండా ఇంకేం చేస్తాం? లిఫ్ట్ ఇరిగేషన్స్తో ఎన్ని ప్రాజెక్టులు లేవు రాష్ట్రంలో, దేశంలో. మనం చేయడం అని తప్ప? పోనీ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ నిజంగా పార్లమెంట్లో 10 ఏళ్ళు బట్టి ప్రాణహిత చేయవేళ్ళకి జాతీయ హోదా కల్పించడానికి నిరంతరం రాష్ట్ర విభజన దగ్గర నుంచి ఈ రోజు దాకా బీజేపీ మీద పోరాడుతూనే ఉంది. కాబట్టి మీరు సడన్గా కాళేశ్వరం ప్రాజెక్టుకి జాతీయ హోదా తేకుండా ప్రాణహిత చేయవేళ్ళకి ఎందుకు అడ్డుపడ్డారన్న కారణం ఎక్కడైనా ఎస్టాబ్లిష్ అయిందా? ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి నాకు ఆ ప్రజెంటేషన్ నాకు అర్థం కాలేదు, దాని గురించి ఏడు తెలియదు నిలిపి ఇవాళ నీటిపారుదల శాఖ మంత్రి అయినా ప్రిపేర్ కూడా కాలేదంట ఆ రోజు. ఇది ఎక్కడ బాధండి? ఇవన్నీ మనం భరించాలంటే ఎట్లా అవుతుంది? ఇప్పుడు నా రాష్ట్రం ఏర్పడమే ప్రాథమిక కర్తవ్యం నీళ్లు విషయంలోనే. ఆ నీటి నిల్వలు ఇప్పటికి కూడా రాష్ట్ర విభజన రోజులకు ఇద్దరు సూర్యోద్భవాతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ఉందో అదే ఒప్పుకొని చేస్తున్నాం ఇప్పటికైనా. అది తేల్చారు. యువతలు దీన్ని రిపేర్ మన సావేదో మనమే చేసి కట్టుకున్నాం కదా. అవినీతి 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 ఎన్నాళ్ళు ఈ రోజు ఈ దిక్కుమాల అవినీతి కథలేంటాం? ఓ పక్క టెలిఫోన్ ట్యాపింగ్, ఒక హీరోయిన్ కానీ, ఒక కాంట్రాక్టర్ కానీ, ఒక ఎమ్మెల్యే కానీ ఎవడో కంప్లైంట్ ఇవ్వలే, కానీ టెలిఫోన్ ట్యాపింగ్ జరిగిపోయిందట. మరి అమిత్ షా గారు మన రెడ్ జోన్ అని చెప్పి ఫోన్ ట్యాపింగ్ చేయకుండా నక్సలైట్లు నిర్మించడానికి ఫోన్ ట్యాపింగ్ లేకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయపరచుకోకుండా జరిగిపోతాయా? నేను ఏంది దరిద్రం రోజున? తెల్లారు లేస్తే ఈ కార్ రేసింగ్లో కేటీఆర్ని అరెస్ట్ చేయబడి చచ్చిపోతారు వీళ్ళు. సాయంత్రం మామూలుగా వస్తాడు. నేను ఒక్కడిని ఎరుబోగులలాగా అరెస్ట్ కాడని చెప్తున్నా. సరే బుద్ధిగానే ఉందా? వీళ్ళకి నచ్చదండి. ఇక్కడ కేసీఆర్ నచ్చడు, అక్కడ జగన్మోహన్ రెడ్డి నచ్చడు. వీళ్ళకి నచ్చడు కాబట్టి మనం అందరం అదే, మాకు నచ్చరు కాబట్టి ఇదే వార్త మీరు అందరూ చెప్పుకొని చావండి, లేకపోతే మనకు కూడా బొమ్మడింగ్. ఇది అలవాటు చేశారు ప్రజలకి. ప్రాంతీయ పార్టీలు ప్రాంత పరిరక్షణ కోసం ఏర్పడినవి, వాళ్ళకు ఒక ఇది ఉంటుంది, ఎజెండా ఉంటుంది, ఏమి పట్టించుకోరు అంతే. ఓకే, మరి అప్పుడు మాడకుండా ఏడు చేస్తామండి. హెడ్డింగ్లు పెట్టారట, ఆ పొరపాటు గ్రహించారట, సరిదిద్దుకుంటారట. ఎవరు తకరాలు పడుతుండ్రా? ఒక యూట్యూబర్ ఉంటాడు, నన్ను తిట్టుకుంటూనే ఉంటాడు, ఆడు బతుకుతారు. అది ఆడు సావనేమన్నా. ఓసారి ఆడు పెద్ద పోటుగాల్లో నాకు ఫోన్ చేశాడు, ఏంటి సార్ మీరేం ప్రతిస్పందించారు? అరే నీకు పొట్టతెప్పలకో 10-20 డబ్బులు వస్తున్నాయి, తినుకో, నన్ను తిట్టుకుంటే నీకు ఆనందం వస్తుంది. నన్ను తిట్టినందుకు కొంతమంది చూస్తారు, నేను వాళ్ళందరికీ వెళ్ళారు, నా చూడకండిరా తిట్టకండిరా అని బతిమాలమంటవా? నాకు అవసరంలే. అలా ఆడికి ఉన్న స్థాయికి నీ స్థాయి ఒక మెయిన్ స్ట్రీమ్ మీడియా అంటారు, డిజిటల్ మీడియా పెడతారు కిందన. డిజిటల్ తపేలా ఛానల్, డిజిటల్ తపేలా ఛానల్, డిజిటల్ తపేలా ఛానల్, డిజిటల్. ఒక అడ్డు ఓపం ఉండదు, అవతల కుటుంబాలు ఉండవు, మళ్ళీ దమ్ము ధైర్యం ఉండదు. ఇలా న్యూస్లో లైవ్ నడుస్తుంది. స్టింగ్ ఆపరేషన్ చేసి వచ్చాడు జర్నలిస్ట్, టీవీ5లో ఉన్నాడు ఇప్పుడు మా మూర్తి గారు. దమ్ముంటే ఈ వీడియో ఏంటంటే కింద లోపు బయట మాడుకొని ఆ వీడియోలే. ఆయన డిబేట్ మధ్యలో వాకౌట్ చేసి రాజీనామా చేసిపోయాడు ఆయన. అంటే విశ్వసనీయత విలువలు ఉన్న జర్నలిస్టులను కూడా కాపాడుకోలేని వ్యవస్థలు ఉండే వీళ్ళకి తకరాలు పడే కబుర్లు చెప్తే అనాలి మనం. కేసీపీ గారు, తెలంగాణలో బీజేపీ పరిస్థితి ఏంటంటారు? ఈటెల రాజేందర్కి ఇవ్వాల్సిన అధ్యక్ష పదవిని ఎన్ రామచంద్రరావుకి ఇచ్చారు. ఎన్ రామచంద్రరావుకి ఇవ్వడం వల్ల బీజేపీ రేపు స్థానిక సంస్థ ఎన్నికల్లో, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రజల్లోకి వెళ్తుందా అంటే ఏం చెప్తారు? వెళ్ళకూడదనే వేసారు వాళ్ళు. వాళ్ళతో ఏమవుతుంది సార్? గతంలో మనం చాలాసార్లు చూసాం. కిషన్ రెడ్డితో ఎప్పుడైతే బండి సంజయ్ని తెప్పించి కిషన్ రెడ్డికి ఇచ్చారో సెల్ఫ్ గోల్. ఇప్పుడు 10 సంవత్సరాల యాంటీ ఇన్కంబెన్సీలో క్యాండిడేట్స్ మార్చక అక్కడున్న తకరాలకి గ్యారంటీగా ఒక ఆల్టర్నేటివ్ని ప్రజలే చూస్ చేసుకుంటారు. గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షనే మీకు ఆప్షన్. అక్కడి నుంచి ఒరిజినల్గా కాంగ్రెస్ మీద వ్యతిరేకత లేకపోతే బీఆర్ఎస్ మీద వ్యతిరేకత ఇంకొక ఆప్షన్ లేని సిచ్యువేషన్లో బీజేపీకి పడ్డే ఓట్లు. ఇది శాశ్వతం అనుకుంటే అది నీటి పొడగలాడుది. ఈ నీటి పొడగను నమ్ముకొని అక్కడ ఉన్న బీజేపీ వాళ్ళు చేయరు. తెలుగు రాష్ట్రాల్లో, ఇక్కడ తెలంగాణలో ఉన్న ఆంధ్రాలో అంత ఈజీ కాదు. ఇక్కడ ప్రాంతీయ పార్టీలు చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. ఇప్పుడు యాంటీ ఇన్కంబెన్సీ ఆఫ్ కాంగ్రెస్ అనేది ఎటుపక్క యాడ్ అవుతుందో
క్లియర్గా వాళ్ళకి ఇండికేషన్స్ ఉన్నాయి. ఈ మూమెంట్లో అరవింద్ లాంటి వాడికి అగ్రెసివ్ నోట్లు ఇచ్చారనుకోండి, లేనిపోని బాధ. ఇక్కడ ఈటెల రాజేంద్ర అన్న దాని మీద కాన్ఫిడెన్స్ లెవెల్స్ చూసుకుంటే ఆయన మా ఉద్యమ నాయకుడు. ఆ రోజు ఉద్యమాన్ని తెలంగాణ సైన్యాన్ని, అంటే ముఖ్యంగా మాకు విద్యార్థులే సైన్యం అంటాను నేను. ఆ రోజు ఉస్మాన్ యూనివర్సిటీ క్యాంపస్లో నాట్లోనూ యాడమెంట్గాను రివర్స్ అవుతున్న టైంలో ఆయన ఒక పెద్ద ఆనకట్ల నిలబడి అందరినీ పరిరక్షించిన గొప్ప వ్యక్తి అతను. ఈరోజు ఉద్యమ నేపథ్యంలో అతని కంట్రిబ్యూషన్ ఎవరు మర్చిపోలేం. కానీ అతనికి ఫ్లేవర్ అంతా వెనకాతల ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టులో ఎంక్వైరీకి పిలిచారు, ఈ టెలిఫోన్ ట్యాపింగ్లో ఎంక్వైరీలు, ఇవన్నీ చూస్తున్నారు వాళ్ళు పరిణామం. సో అండ్ బీసీ గణన జరిగినప్పుడు బీసీ వాడిని ఎక్స్ప్లోర్ చేసుకుని అడ్వాంటేజ్ ఉన్నా కూడా ఈటెల రాజేంద్ర గారిని పరిగణలోకి తీసుకోలేదు. బండి సంజయ్ అగ్రెషన్ అరవింద్లో ఉంటుంది కాబట్టి అరవింద్ అనే అగ్రెషన్ కూడా అక్కర్లేదు అనుకున్నారు. అండ్ డీకే అరుణ్ లాంటి వాళ్ళని పారాచూట్ బ్యాచ్ కన్సిడర్ చేయలే, రఘునందన్ రావు గారిని కూడా. సో ఇవన్నీ పరిణామాల్లో గమనిస్తే ఏంటవుతుందంటే ఓవరాల్గా వాళ్ళకి పాత ఆర్ఎస్ఎస్ అండ్ బీజేపీ కోర్ ఎవరైతే ఉంటారో రామచంద్రరావు గారు లాంటి వాళ్ళు ఎక్స్ప్లోర్ అవుతారు. రాజాసింగ్ కూడా రాజీనామా చేశారు. రాజీనామా అనేది కూడా పార్టీకి నష్టం కలిగించారు. ఎవరికి ఇచ్చాడు రాజీనామా? తీసేసిన తహసీల్దార్ కిషన్ రెడ్డికి ఇచ్చాడు. ఇప్పుడు ఆయనకి ఇస్తే ఎట్లా లాభం? లచ్చికి సీటీ సంతక గజుల్లాగా ఉంటుంది. స్పీకర్ ఫార్మాట్లో స్పీకర్కి ఇచ్చినా, లేకపోతే ఇప్పుడున్న అధ్యక్షుడికి నేను పార్టీకి రాజీనామా చేస్తున్నాను ఇస్తాను. ఇప్పుడు డిబేట్. లాస్ట్ టైం ఆయన సస్పెండ్ చేసి లాస్ట్కి బతిమాలి ఆయనకి టికెట్ ఇవ్వలే. రాజాసింగ్ అనే ఒరిజినల్ క్యారెక్టరు, పార్టీలకు అతీతంగా అక్కడ ఇండిపెండెంట్గా నిలబడిన గెలిచేది వీరుడు. తెలంగాణలో 8 స్థానాలకి ఎలక్షన్ పెట్టుకోవడం అనవసరం. అది 7 ఎంఐఎం, 1 రాజాసింగ్, మిగిలిన ఏమైనా పెట్టుకోండి అంతే. అంటే ఈటెలను కాదని ఎన్ రామచంద్రరావు ఇవ్వడం, ఈటెలు కాదని ఎప్పుడు అనుకున్నారండి, ఇప్పుడు కాదు. నేను ఢిల్లీలో మాకున్న మిత్రులు కూడా చాలామంది చెప్పారు, ఈ తెలంగాణ అధ్యక్షుడు పెద్ద తలకనైపు అయిపోయింది బీజేపీకి. శాస్త్రం కావమంటే పాము కోపం, కక్కమంటే పాప కోపంలాగా ఉంది. ఇక్కడ ఎవడు కూటమిలో వాళ్ళకు ఉన్నారు, ఎవడి దరిద్రం వాడికి ఉంది. మాకేం దానివల్ల ఏమీ అడ్వాంటేజ్ ఏం లేదు. పెరిగే ఛాన్స్ అయితే మాకేం బ్రైట్ఫుల్గా కనబట్టలే. ఎంతో ఆ బండి సంజయ్ వాళ్ళు పరిగెట్టింది, ఆ పరుగుని మేము సక్రమమైన మార్గంలో పెట్టుకోలేపాం. దాని కంటిన్యూషన్ నిజంగా అరవింద్ లాంటివాడికి ఇచ్చుంటే బీజేపీ అధ్యక్షుడు కథ వేరేగా ఉంది. అగ్రెషన్ గాడే ఇటు వాళ్ళ తడపరో అన్నట్టు ఉంది. ఈ మధ్యలో ఈ మంటిపక్కడం పోలటి కిషన్ రెడ్డిని తీసుకొచ్చారు. ఏటి ఉపయోగం ఉంటుంది అది? మొన్నటి వరకు బీసీసీఎం అన్నారు, ఇప్పుడు ఓసీకి మళ్ళీ అధ్యక్ష పదవి కట్టబెట్టారు. ఓసీ అని కాదండి, ఒరిజినల్ బీజేపీ, కోర్ బీజేపీ అని చూడండి. ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్, విశ్వ హిందూ పరిషత్ ఆశీర్వాదం అండ్ బీజేపీ స్ట్రాంగ్ లీడర్. మీరు రీసెంట్ డెవలప్మెంట్స్ ఏపీని కూడా మీరు రాజ్యాంగం గమనిస్తే తొలి బీజేపీ అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 1983లో పార్టీ ఏర్పడి ఆయన చలపతిరావు గారు. ఒక పెద్ద పర్సనాలిటీ ఆయన ఎవరైనా గౌరవించే వ్యక్తి అతను. అలాంటి వ్యక్తి అబ్బాయి ఇవ్వాలి మాధవ్ అక్కడ ఇవ్వడం. తర్వాత మీకు సత్యనారాయణ గారికి మొన్న బీజేపీ రాజ్యసభ ఇవ్వడం. దీస్ ఆర్ ఆల్ దే వాంట్ టు ఎమర్జ్ దెమ్సెల్ఫ్ యాజ్ అన్ ఇండివిజువల్ క్యారెక్టర్స్ యాజ్ ఫార్ యాజ్ బీజేపీ ఈజ్ కన్సర్న్. అంతేగాని పారాచూట్ బ్యాచ్కి వెళ్ళి వచ్చారు, వాళ్ళని ఎంకరేజ్ చేసుకుంటూ వెళ్తే ఆడ పురంధేశ్వరం అని, ఈ సుజనా చౌదరిని, సీఎం ఈ ఎంటికాయల వ్యాపారాలన్నీ చూశారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.